ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు అనగా 2026 ఫిబ్రవరి 6 శుక్రవారం రోజు గోచార రీత్యా మిథున రాశి వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు అలాగే చేయాల్సిన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాల్ని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి 8074222517 నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి మీకు మానసికంగా కొంత ప్రశాంతత లభించే రోజు. గత కొన్ని రోజులుగా ఉన్న ఒత్తిడి తగ్గి మనసుకు కొంత ఊరట కలుగుతుంది. మీ కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు ఆనందాన్ని ఇస్తుంది మరియు వారి మద్దతు మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆర్థిక విషయాల్లో స్థిరత్వం కనిపిస్తుంది. కొత్త పెట్టుబడుల గురించి ఆలోచించే ముందు జాగ్రత్తగా పరిశీలించడం మంచిది. వృత్తిపరంగా మీ శ్రమకి గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అధికారుల నుంచి ప్రశంసలు లేదా ప్రోత్సాహకరమైన వార్తలు అందవచ్చు. సహోద్యోగులతో సంబంధాలు మెరుగుపడతాయి. అయితే అనవసర చర్చలు మరియు వాదనలు నివారించడం మంచిది. ప్రేమ జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. మీ జీవిత భాగస్వామి లేదా ప్రియమైన వ్యక్తితో మరింత సన్నిహితంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. చిన్న విషయాల్ని పెద్దదిగా చేసుకోకుండా పరస్పర అవగాహన పెంచుకుంటే సంబంధం మరింత బలపడుతుంది. ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉంటుంది, కానీ తక్కువ నిద్ర లేదా మానసిక అలసట వల్ల అసౌకర్యం కలగవచ్చు. విశ్రాంతి, ధ్యానం మరియు తేలికపాటి వ్యాయామం మీకు మేలు చేస్తాయి. ప్రార్థన చేయండి. ఇది మీ పనుల్లో విజయం మరియు మానసిక ప్రశాంతతని పెంచుతుందని నమ్మకం. ఉదయం గణేశునికి పసుపు లేదా దుర్వా పత్రాలు సమర్పించి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి లక్ష్మీ కటాక్ష స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ రాశి మిథున రాశి అయితే కామెంట్లో తప్పకుండా ఎస్ అని రాయండి. ఇక మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.